ముందు ముందు పెద్ద సమస్య అవుతుంది. దేని గురించి అంటున్నారు మేడం? నేనిక్కడికి రాగానే నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. నువ్వసలు చాలా వీక్గా ఉన్నావు. నీలో రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు సరైన ఫుడ్ తీసుకుంటున్నట్టు కానీ నిద్రపోతున్నట్టు కానీ అనిపించడం లేదు. అహల్య నాతో మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంది. తనకి ఏ రోజు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, మనసుకి ప్రశాంతత లేదు. అందుకే తను అలా ఉంది. నువ్వు అలా ఉండబట్టే నీ డెలివరీ అంత కాంప్లికేటెడ్ అయిందా అహల్య? అయినా గౌతమ్ లాంటి వ్యక్తి నీ పక్కనుండగా నువ్వు ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు సరైన తిండి తినకుండా నిద్రపోకుండా ఉన్నావు? మేబీ నువ్వు గౌతమ్ చెప్పిన మాట వినుండవు. ఐమ్ రైట్? తన వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని, బాధపడుతున్నానని అహల్య ప్రతిరోజు నా గురించి ఆలోచించి బాధపడేవారు. అందుకే తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పాడు చేసుకున్నారు. సరే, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డకి తల్లి అవసరం చాలా ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతిరోజు నువ్వు బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గౌతమ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా నువ్వు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే బిడ్డ చాలా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పటి వరకు బిడ్డని నీ కడుపులో పెంచావు. ఇక నుంచి నీ పొత్తిళ్లలో పెంచాలి. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా? అలా చెప్పండి మేడం. నేను చెప్తుంటే తను వినదు, టైంకి తినదు, టాబ్లెట్స్ వేసుకోదు, వేళకి నిద్రపోదు. అవునా అహల్య? ఏముంది మేడం, ఎప్పుడూ తనకి నా గురించి ఆలోచన. నన్నే పట్టించుకుంటుంది, నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది, తన గురించి మాత్రం అస్సలు పట్టించుకోదు. అవునా? ఇలా అయితే ఎలా అహల్య? అలా ఏం లేదు మేడం. నిజానికి ఆయనే నా గురించి ఎక్కువ ఆలోచిస్తారు. నా గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకుంటారు. గౌతమ్ ఎంత రెస్పాన్సిబుల్ హస్బెండో నాకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా చూశాను కదా. నువ్వు కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇక నుంచి నువ్వు గౌతమ్ భార్యగా, బిడ్డకి తల్లిగా 2 పాత్రలు పోషించాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి మేడం, తను నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు. ఇన్నాళ్ళు నీ ప్రేమలో పడి తను నీ గురించి ఆలోచిస్తుందేమో గౌతమ్. ఇప్పుడు తను ఒక బిడ్డకి తల్లయింది కదా, బిడ్డతో పాటు నిన్ను కూడా చూసుకుంటుంది. అంతే కదా అహల్య? నేను చెప్పినట్టు చేస్తావు కదా? ఒక బిడ్డకి తల్లయ్యేంత వరకే నువ్వు భార్య అహల్య. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి మాత్రమే కాదు, కట్టుకున్న భర్తకు కూడా నువ్వు తల్లివి కావాలి. ఎప్పుడు బిడ్డని, గౌతమ్ని వదిలి ఉండకు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది. మీరు గ్రేట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకసారి మీరు మా హాస్పిటల్కి రావాలి. మా హాస్పిటల్కి వచ్చే కపుల్స్కి మీ గురించి చెప్పాలి. అయ్యో మేడం, మీరు మరీ చాలా ఎక్కువగా చెప్తున్నారు. యు డిజర్వ్ ఇట్ గౌతమ్. ఓకే, నేను ఇక బయలుదేరుతాను. అహల్య, వెళ్ళొస్తాను. యూ టేక్ కేర్. నేను మేడంని పంపించొస్తాను, రండి. బిడ్డని, ఆయన్ని వదిలి వెళ్ళిపోకూడదు. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. నిజానికి వెళ్ళాలని నాకు కూడా లేదు. కానీ ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో బామ్మగారు ఏమంటారో. ఎన్ని రోజులు లేని ఆశలు ఇప్పుడెందుకు కలుగుతున్నాయో. ఈ ప్రేమ, ఈ పాసం, ఈ బంధం నేనెలా వదులుకోవాలి? నిలబెట్టుకోవాలంటే నేనేం చెయ్యాలి?
భగవంతుడా, నువ్వే నాకు దిక్కు. నాకు బిడ్డ కావాలి, గౌతమ్ గారు కావాలి. నేనెప్పటికీ వాళ్ళని విడిచి వెళ్ళలేను. రండి మేడం. ఆకాష్ మేడం బయలుదేరతారు. కార్ రెడీగా ఉంది గౌతమ్. చాలా థ్యాంక్స్ డాక్టర్. టైంకి వచ్చి మా కోడల్ని మనవణ్ణి కాపాడారు. అవునమ్మా, ఈరోజు మీరు లేకపోయి ఉంటే మా పరిస్థితి ఏమై ఉండేదో. నేను చేసింది కొంతేనండి, అంతా చేసింది మీ గౌతమే. ప్రసవ వేదన పడుతున్న భార్యని, పుట్టబోయే బిడ్డని బతికించుకోటానికి గౌతమ్ ఎంత తపన పడ్డాడో నేను ప్రత్యక్షంగా చూశాను. కట్టుకున్న భార్యని ఇంత బాగా చూసుకుంటున్నాడంటే మీరు గౌతమ్ని ఎంత గొప్పగా పెంచారో దాన్ని బట్టి అర్థమవుతుంది. మీ పెంపకం, మీ సంస్కారం, మీరు నేర్పిన విలువలే ఈరోజు గౌతమ్ని ఎంత స్థాయిలో నిలబెట్టాయి. కన్నవాళ్ళని ప్రేమించి గౌరవించేవాడే కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు అని గౌతమ్ ప్రూవ్ చేశాడు. ఇంత గొప్ప కొడుకుని కన్న మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు మేజర్గా ఒక దేశాన్ని కాపాడితే గౌతమ్ మీ కొడుకుగా మీ గౌరవాన్ని కాపాడాడు. మీ విలువల్ని కొనసాగిస్తున్నాడు. మ్యామ్, మీరు నిజంగా గ్రేట్ మదర్. మీరు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే గౌతమ్ ఇంత గొప్పగా తయారవుతాడు. మీరు నిజంగా మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు. మీ గొప్పతనమంతా గౌతంలో స్పష్టంగా కనిపిస్తుంది. బామ్మగారు, కంగ్రాచులేషన్స్, మీకు వారసుడు పుట్టాడు. మీరు 3వ తరాన్ని చూస్తున్నారు. ఆ సంతోషం ఇందాక మీ కళ్ళల్లో చూశాను. గౌతమ్ని గొప్పగా పెంచారు. అలాగే మీ మనవన్ని కూడా గొప్పవాణ్ణి చేయండి. అది వేరే చెప్పాలమ్మా. నా మనవడు గౌతమ్ కన్నా నా ముని మనవణ్ణి ఇంకా గొప్పవాణ్ణి చేస్తాను. మీలాంటి మంచి కుటుంబంలోకి కోడలిగా రావటం బహుశా అహల్య చేసుకున్న అదృష్టమని చెప్పాలి. తనని చూస్తే కొంచెం మొహమాటస్తురాలిగా, అమాయకంగా ఉంది. తనకి ఎవరూ లేరని గౌతమ్ చెప్పాడు. మీరుండగా తనకింకెవరూ అవసరం లేదు. మీరే తనకి అండగా ఉండాలి, బాగా చూసుకోవాలి. సరే, నేను వెళ్ళొస్తాను. ఆకాష్ రండి మేడం. బాయ్.